హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టమ్మీ ఫ్లేవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అండ్ ఇవి వచ్చేసి పొంగడాలు. వీటిని సమ్ ప్లేసెస్లో పొంగనాలు అని కూడా అంటారు. అండ్ వీటి కోసం ఎలాంటి పప్పులు కానీ బియ్యం కానీ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 కప్స్ ఆఫ్ బాంబే రవ్వ తీసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ మనం చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అండ్ 1/2 కప్ ఆఫ్ కర్డ్, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్. ఇలా ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం చట్నీ ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి 2-3 పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొబ్బరి, కొద్దిగా పుట్నాలు వేసుకొని వీటిని ఒక 5 to 10 minutes వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు అండ్ ఎండిన మిర్చి వేసుకొని అండ్ చట్నీలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పోపుని దాంట్లో మిక్స్ చేయాలి. అండ్ ఇంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి కూడా పోసి పెట్టుకోవాలి. ఇది మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా గోలిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే కారం వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. అండ్ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొంగడాలు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద పొంగడాల పీట పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లోకి వేసుకోవాలి. వీటిని టోటల్గా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అలా అయితేనే లోపల వరకు కుక్ అవుతాయి. అండ్ 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇంతకుముందు చేసుకున్న కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ వీలైతే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.